హైదరాబాద్ నగరంలోని ఒక ప్రముఖ బేకరీలోని పేస్ట్రీలో ఫంగస్ వెలుగు చూసింది. చిన్నపిల్లలు తినే పేస్ట్రీలో ఫంగస్ వెలుగు చూసిన ఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది. నగరంలోని సైనిక్పురి ప్రాంతానికి చెందిన ప్రీతి బిశ్వాస్ అనే ఒక మహిళ ఓ ప్రముఖ బేకర్స్ నుంచి ఎక్లైర్ పేస్ట్రీని కొన్నారు. ఇంటికి వచ్చాక ఈ పేస్ట్రీ ప్యాక్ని విప్పి చూడగా ఫంగస్ కనిపించడంతో షాక్కి గురయ్యారు. ఫంగస్ ఉన్న పేస్ట్రీని ఫోటోలు తీసి దాన్ని ఎక్స్లో పోస్ట్ చేసి తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్కు జత చేశారు. సైనిక్పురి ప్రాంతంలో 30 ఏళ్లుగా ఉన్న ప్రముఖ బేకరీలో ఫంగస్ పేస్ట్రీ వెలుగు చూసిందని ప్రీతి బిశ్వాస్ పోస్టు పెట్టారు. బేకరీ పేస్ట్రీలో ఫంగస్ రావడంతో నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బేకరీలో పరిస్థితి సురక్షితంగా లేదని, చాలా భయానకంగా ఉందని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ఈ బేకరీ భాగోతంపై వినియోగదారుల ఫోరంలో దావా వేయండని మరో నెటిజన్ సూచించాడు. పిల్లలు తినే బేకరీ వస్తువులు ఇలా ఫంగస్ చేరి ఉండటంపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. మొత్తం మీద పేస్ట్రీలో ఫంగస్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో పేస్ట్రీలో ఫంగస్పై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కానీ జీహెచ్ఎంసీ ఆహార భద్రతా విభాగం నుంచి స్పందన లేదని ప్రీతి బిశ్వాస్ గుర్తించారు. ఆహార భద్రతా సమస్యలను పరిష్కరించడానికి మరింత సమర్థవంతమైన ప్లాట్ఫామ్ అవసరమని ప్రీతి మరో ట్వీట్ చేశారు. ఆహార కల్తీని, కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న వారిపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని, హైదరాబాద్ నగరంలో ఏ ఫుడ్ బేకరీని ఇకపై విశ్వసించలేమని, చిన్నపిల్లలకు బేకరీల్లోని కాలం చెల్లిన ఆహార పదార్థాలు తినిపించకండి అంటూ నెటిజన్లు సూచించారు.